అంటే దీంట్లో పురుగు కూడా తెలుసుగా నీకు? వచ్చింది. ఏం పురుగు వచ్చింది చెప్పు? లోపల ఫ్రూట్ బొర్ర వచ్చింది. సీతాఫలం కూడా పెట్టావు. ఇది ఎట్లా? ఫస్ట్ ఇది నాటన్నా, ఇది నాటిది 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది వచ్చేసరికి. ఇది ఎన్ని సంవత్సరాలు అని చెప్పు? ఇప్పుడు ఈ మొక్క సీతాఫలాలు వచ్చి ఇప్పుడు దాదాపుగా ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు అయిందే నాటా, లేకపోతే ఇది వచ్చా మొక్క పెట్టి? మొక్క పెట్టా. సీతాఫలాలు చెప్పు. మొక్క పెట్టి వచ్చేసి కరెక్ట్గా 2021లో పెట్టింది. మరి ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఫ్రూటింగ్? చేతినన్నా ఇది ఎవరిని అడిగినా చెప్పట్లేదు. ఒకటి కాదయ్యా, ఇప్పుడు దీనికి నువ్వు మొక్క ప్రూనింగ్ ఇచ్చింది పంట కాదయ్యా, అది ఓకే ఫైన్. ఇప్పుడు దీని మొక్క పెట్టి మీరు ఎన్ని సంవత్సరాలు ఏంటంటే? ఆల్మోస్ట్ ఇది 4 సంవత్సరాలు దాటి ఇది 5వ సంవత్సరం. 5 సంవత్సరం అయిందా? లేట్ అయింది కదా క్రాప్. మరి అయింది. ఏమిటంటే కొంతమంది అంటారు NMK1 గోల్డ్ పండదు మన ఏరియా, అట్లేముండదు అని కొంతమంది అనేసరికి అది తప్పులే కానీ ఓకే. ఇది ఇప్పుడు నీకు క్రాప్ వస్తున్నట్లు ఒక రకం చెప్పాలంటే. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చావు ఈ చెట్లు? ఈ కృష్ణారెడ్డి నర్సరీ అని తెచ్చారు, లోకల్ జట్లు తెచ్చారా? మరి దీనికి పాలినేషన్ ఇష్యూ ఏంటి? పాలినేషన్ అంటే పూలు సంపర్కం. దానిమ్మ చెట్లు ఎట్లా అయితే సంపర్కం అదే ప్రాబ్లం లేదుగా. తేనెపరేయలేం పెద్ద కాండట్లేదన్న పోయిన సంవత్సరం అలా 7. కానీ ఇప్పుడు ఇంకేనా కాయలు పడ్డాయి? ప్రెసెంట్ ఎంత పడ్డాయి అంటే? ఒక 2 కేజీలు పడ్డాయి, 3 కేజీలు పడ్డాయి అంటవా? వస్తే 300 గ్రాములు వద్దు, 400 గ్రాములు వద్దు కాయ. బాగా ఫ్రూట్ సెట్ అయ్యి లావు వస్తే కాదు. అంటే ఇప్పుడు దాదాపుగా మీరు చెప్పినట్టు ఎన్ని వేసినావు ఇవి? ఈ చెట్ల 1200 నాటా. ఎకరానికి ఎన్ని వేసావు? ఎకరానికి 350 400. ఎకరానికి 300 నుంచి 400 కరెక్ట్ చేసావు. ఈ బెర్ర 10 9 ఇది బెర్ర అంటాం మనం. బెర్ర అంటే యాపిల్ బెర్ర అంటే ఏమంటారు మీరు? యాపిల్ బెర్ర అనుకుందాం మనం. మళ్ళీ ఇక్కడ సీతాఫలం మళ్ళీ పెట్టావాడ. కానీ నీకు ఫ్రూటింగ్ రాలా. ఇది రాలా. నీకు తెలుసా దీని విలువ? శౌరెడ్డి గారు మీకు తెలుసా దీని విలువ? ఇది ఎంత కాస్ట్లీ తెలుసా? ఇది దానిమ్మ కంటే ఎక్కువ అమ్ముతుంది తెలుసా నీకు ఇది? మరి దీని మీద ఎందుకు ఫోకస్ పెట్టాలా మీరు? చెప్పట్లేదన్నా. ఇప్పుడు మీరున్నారు, మీరు కాబట్టి వచ్చారు. ఎంతమంది సోదరులరా, మన ది బెస్ట్ రైతు చిన్న అవగాహన పాపం మన శివరెడ్డి గారు అనమాట. శివరెడ్డి గారు ఎంత ఇంటెలిజెంట్ అంటే సీతాఫలం వేశాడు, యాపిల్ బేర్ వేశాడు, మళ్ళీ సీతాఫలం. అంటే ఏంటి? ఫస్ట్దేమో సీతాఫలం లైను అంతే. ఫస్ట్ సీతాఫలం, నెక్స్ట్ వచ్చి యాపిల్ బేరు, నెక్స్ట్ సీతాఫలం, నెక్స్ట్ యాపిల్ బేరు, ఇట్లా లైన్ పెట్టుకుంటే వేసావు నువ్వు, అంతేగా? అంతే. ఓకే. ఇప్పుడు ఇందులో యాపిల్ బేర్ ఎన్ని క్రాప్ తీసావు? సపోజ్ 3 క్రాప్స్ అయిపోయినాయి. 3 క్రాప్స్ తీసావు. చెట్టుకి ఎంత వచ్చిందంటో? ఉదాహరణకి చెట్టుకి వచ్చేసి 200 లాగా వచ్చింది అన్న. 200 కేజీలు వచ్చిందయ్యా? 200 రూపాయలే. 200 వచ్చినాయి అన్న. ఇక్కడ రేట్ తక్కువ కదా మార్కెటింగ్. ఎంతలా వచ్చింది సైజు? మామూలుగా బాగానే వచ్చింది సైజు. 200 వచ్చిందమ్మా. అంటే కాపు కొద్దిగా డౌన్ అయిపోతుంది. అట్లేముండదే. ఓకే, అదే నేను చెప్తాను. దాన్ని టెక్నికల్ తీసుకో. ఇంకోటి, యాపిల్ బేరు పెట్టుకున్నావు అంటే దిగుబడి అంతగా రాలా నీకు. ఆ ప్రూనింగ్ అడ్డ చేయమని ఎవరు చెప్పారు నీకు? మామూలుగా ఈ మొక్కలు ఇచ్చిన అతను చెప్పాడు, కీర్తిరాజు. ఎవరు ఈ మొక్కలు ఇచ్చింది? ఆయనే. అతను ఎవరు అంటున్నా? మామూలు ఫార్మర్ మనాలా. అచ్చా, రైతు గారు. మనం ఏం కామెంట్ చేయకూడదు. యూట్యూబ్ లో చూసుకొని నేను తెప్పించుకున్నాము. అది ఓకేలే, కాంటాక్ట్ చేసి. అది ఓకేలే. రైతు గారు మన ఇది వెరైటీ చెప్పేది కాశ్మీర్ యాపిల్ బేరు. కాశ్మీర్ యాపిల్ బేరు అని చెప్పేవారు అంతే. టీప్ మాత్రం టేస్ట్ మాత్రం బాగుంటుందిలేండి. దీనికి పురుగు కూడా వచ్చింది ఎక్కువగా. ఫ్రూట్ బొర్ర ఉంది దీనికి, లోపల పురుగు ఉంటుంది అనమాట. అది సైజు బాగానే వచ్చింది అంటున్నావు. మొత్తం బడ్స్ ఎండిపోతున్నాయి. ఈయడనండి జబ్బు ఈ 3 సంవత్సరాలు లేదు. అదేలేండి, ఒక్క నిమిషం ఆగు. సో దీంట్లో నీకు సమస్యలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ప్రీమెచ్యూర్ అవుతున్నాయి కాయలు కూడా, చూసావా? ప్రీమెచ్యూర్ అయిపోతున్నాయి. రెడ్గా ఎల్లో కలర్ వస్తున్నాయి. అదే ప్రీమెచ్యూర్ అంటారు దీన్ని. ముందే మెచ్యూర్ కావటం అంటే దీనికి ప్రీమెచ్యూర్ ఇష్యూస్ ఉన్నాయి దీనికి. సో ఓవరాల్గా ఏంటంటే కాపు బాగానే కాయాలి, మరి బాగానే పూతలు ఉన్నాయి. మరి నువ్వు న్యూట్రియంట్స్ ఎలా ఇచ్చావు ఏంటో దీని నుంచి మనం టెస్ట్ చేద్దాం, ఇబ్బంది లేదు. మరి దీనికి అసలు ఇది రావాలి, ఇది కొండల్లో పండేది, ఇది పిచ్చి పంట పండాలి, ఇది ఎందుకు రాట్లా నీకు? అదే అర్థం కాదు. అంటే ఒకటి NMK1 గోల్డ్ కదా, హైబ్రిడ్ మొక్క. ఏ గోల్డ్ కావచ్చు, అది కామెంట్ చేయకూడదు మనం. నీలో దమ్ము ఉండాలి, మనలో దమ్ము ఉండాలి. అది ప్లాంట్ వెరైటీ మీద ఫోకస్ పెట్టగాకు.
నీవు 2021 సంవత్సరంలో మొక్క పెట్టినవంటే ఇప్పటికి 2025 నడుస్తుంది, 25 నడుస్తుంది. అంటే దగ్గర దగ్గర 4 సంవత్సరాల దాకా నీకు అసలు క్రాపే రాలా. అలాంటప్పుడు మొక్కని మనం బ్లేమ్ చేయకూడదు. ప్రతిదానికి మొక్క కాయలే లేదు, మొక్క నాకు సీతాఫలం అనేది అసలు దీనికి తక్కువ డిసీజ్ వచ్చింది, తర్వాత తక్కువ పెస్ట్ వచ్చింది, దీనికి అంతగా రోగాలు అటాక్ కావు. నువ్వు అటాక్ చేపించిన అటాక్ కావు. ఇది చాలా పవర్ఫుల్. తెలుసుగా నీకు సీతాఫలం అనేది. ఇవాళ సీతాఫలంలో నీవు గనక పెట్టుబడి డబ్బులు తీయకపోతే మనం తప్పుటోళ్ళం. సీతాఫలం దానిమ్మల కంటే ఎక్కువ పోతుంది, చాలా మార్కెట్లో హై డిమాండ్ ఉంది. నీవు ఎన్ని ఎకరాలు వేసావు మొత్తం ఇది సీతాఫలం? 1000 మొక్క నాటావు. 1000 మొక్క కనుక నీ దగ్గర కరెక్ట్ ఫ్రూట్ ఉంటే నేను ఇస్తే ఎక్స్పోర్ట్ నెంబర్, వాళ్ళు వచ్చి నీ దగ్గర తీసుకొని పోతావు. నువ్వు పెంచితే, కాయలు పెంచితే. దీన్ని ఏంటంటే క్వాలిటీ పెంచితే సైజులు బాగా వస్తాయి. 300, 455 ఎంత చేయొచ్చు. లావు సైజులు వస్తాయి ఇవి. వచ్చినాయిగా మరి నీవు చూసా, గమనించావుగా. కాదు రెడ్డి గారు, మీరు కొంచెం సైన్స్తో కొన్ని ఎట్లుండదంటే అందరి మీద బ్లేమ్ చేయకూడదు. మనము 4-5 సంవత్సరాల దాకా నువ్వు ఇంతవరకు కాయలు తెప్పించుకోకుండా కాముకున్నావు అంటే మరి దాంట్లో లోపాలు ఎక్కడొచ్చినాయి? దీని స్టెమ్స్, రూట్స్ చూడండి. ఏడుంది నీ మొక్కలు హెల్తీగా చెప్పు. ఎన్ని పెరడుకు వెళ్ళిపోతుంటాయి. ఏం పెరిగినా అసలు ఎంత చెట్లు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి నీ చెట్లు. ఇది సాధారణంగా వీటికి ఏమి అటాక్ చేయలేవు, ఏం చేయలేవు కూడా. అసలు ఎవరు నిన్ను అట్లా ప్రూనింగ్ చేయమని చెప్పాను నీకు? ప్రూనింగ్ ఎందుకు చేసేవాడా? వాళ్ళు ప్రూనింగ్ వల్ల మాకు ప్రూనింగ్ పెద్ద ప్రాబ్లం అయిందన్న. అదేనయ్యా చెప్పేదేనండి, అట్లా చెప్తాను. ప్రూనింగ్ అసలు దీనికి సర్టన్ హైట్ వరకు తెచ్చావు. ఎంతవరకు తెచ్చావు? మాక్సిమం నువ్వు ఇక్కడ దాకా తీసుకోవచ్చు. నువ్వు ఇక్కడ నుంచి చెట్టును పెరగని బాగా. ఎందుకు నువ్వు ఈ కొమ్మలు ఎందుకు కట్ చేయించారు మీరు? ఈ కొమ్మలు వస్తుందో చూసావుగా. అడవిలో చూసావు అసలు చెట్లు ఎట్లుంటాయో. దానికి ప్రూనింగ్ ఎవరు చేస్తారా? దేవుడు చేయడుగా. మరి ఎందుకు అట్లా పెరుగుతున్నాయి అంటే దీనికి సిస్టమ్ ఉంటుంది. ఇది ఇట్లా రెండు తీసుకుంటారు, ఇక్కడ తీసుకోకూడదు, తప్పు. ఇది ఒకే కాడ ఎందుకు 2 చేశారు? ఇక్కడ ఎవరు పెట్టింది దీని ప్రూనింగ్? ఇట్లా ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రూనింగ్. ఇది ఈవెన్ ఆ బెర్ర చెట్లు కూడా ప్రూనింగ్ సరిగ్గా చేయాలి. ప్రూనింగ్ లోనే నీ మొక్క యొక్క దాని క్రాప్ వచ్చే టైం కూడా నీకు డిపెండ్ అయి ఉంటుంది. అదేగా మెయిన్. సీతాఫల చెట్లు కూడా మనం పండించుకోకపోతే ఇంకెందుకు రెడ్డి గారు? చూడండి, ఆల్రెడీ కాయలు వచ్చి వస్తే ఇంక స్టార్ట్ అయితే నీకు పాలినేషన్ అంటే తెలియదు. నీకు పాలినేషన్ అంటే పూలు పాలినేషన్ అయితేనే నీకు కాయలు వచ్చేది. అది తెలియపోతుంది. నీకు పాలినేషన్ కావాలి, లేకపోతే నీకు కాయలు పడవయ్యి. పాలినేషన్ అంటే మనం తేనెపారేగలు తిరుగుతుంటాం. పాలినేషన్ ఇంకోటి ఉంటుంది, చెప్తా దాని గురించి రా. అందుకని నీకు ఇంత బాగా అడుగుతుంది నేను. ఇంకోటి, సరే ఈ సీతాఫలం ఇట్లా నడుస్తుంది కానీ బాగుంది, మొక్కలు చాలా బాగున్నాయి. అవునా కదా? మొక్కలు చాలా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, పెద్ద న్యూట్రియంట్ డెఫిషియన్సీ కనపడతలేదు. అవి కూడా అంతేనా? నేను టెన్షన్ పడగా. ఓకే. ఇంకోటి రెడ్డి గారు ఇట్లా రండి. ఎవరన్నా ఇట్లా చేస్తారా దీనికి ప్రూనింగ్? కేవలం దీన్ని సాగుకొట్టింది ప్రూనింగ్ చేసిన వాళ్ళే. ఇది ప్రూనింగ్ చేసే విధానం. ఎన్ని సంవత్సరాలు చెట్లని? ఈ 3 సంవత్సరాలు. ఇది 4వ సంవత్సరం. కాదయ్యా, అసలు 2 ప్రూనింగ్ చేస్తారు అసలు. ఇదేనా ప్రూనింగ్ చేసే విధానం అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇప్పుడు ఇందా పంట అయిపోతుందా, ఇక్కడ కట్ చేయమంటుండ ఆయన. ఎక్కడ ఆయన ఈ మొక్కలు ఇచ్చిన అతను, ఆయన ప్రతి సంవత్సరం అంతే కట్ చేస్తుండు. ఇప్పుడు 3 ఏళ్ళని బాగా కట్ చేస్తే దిగుబడి బాగానే వస్తుంది. ఈ ఏడు మరి మొక్కలు డ్రాప్ అయిపోతున్నాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే నీకు భూమి లెవెల్లో ఎప్పుడు ఎట్లా కట్ చేయకూడదు. నీవు కొన్ని వీడియోలు చూపిస్తాను నేను. ఇంతకన్నా పెద్ద చెట్లు ఉన్నాయి, దాన్ని కొంత హైట్ వరకు తీసుకొచ్చి కట్ చేసుకోవాలి. ముద్దు ఉండాలి. ముద్దు నీకు భూమి లెవెల్ ఉంటే నీకు మళ్ళీ నెమటోడ్స్, రకరకాల గ్రబ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి నీకు. ఇది ఆల్రెడీ బ్లాక్ సాయిల్ కాబట్టి నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యారంటీగా. కానీ ఈ కటింగ్ చేసే విధానం ఇది కాదు, కరెక్ట్ కాదు ఇది. అసలు నీకు కాడలు ఎక్కడ హెల్దీగా ఉన్నాయి, ఏదో 2-3 కాడలు తీసుకున్నావు. ఎక్కడ చూసినా సరే నీ కటింగ్లోనే మెయిన్ లోపం ఉంది బాబు. చూడండి కటింగ్ ఎలా ఉందని చూడు. ఒకే కొమ్మ 2 కొమ్మలు ఇష్టం తీసుకున్నావు. ఇట్లా రౌండ్ చేయకూడదు. ఫస్ట్ దీన్ని గ్రో చేయి ఒక సర్టన్ హైట్ వరకు. సీతాఫలం చెట్టు ఉందట, అట్లా చేయాలి నువ్వు. ఆ హైట్ వరకు తీసుకొచ్చుకొని చేసుకోవాలి నువ్వు. అంటే నీకు కటింగ్లో మెయిన్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నువ్వు కటింగ్ చేస్తున్నావయ్యా, ఇప్పుడు ఈ పంట అయిపోయిన మళ్ళీ కట్ చేస్తావు దీన్ని? ఇంతే కట్ చేస్తా. ఇప్పుడు నువ్వు చెప్పిన ఈసారి ఎందుకు చేస్తా? ఎంత అమాయకులు మీరు. అదే కదా రెడ్డి గారు, ఇంత అమాయకులా మీరు? ఎవరు చెప్పారట కట్ చేయమని? ఆయన మొక్కలు ఇచ్చిన అతను చెప్పినా. నువ్వు కట్ చేస్తే మళ్ళీ చిన్న కొమ్మలు రావాలి, పిలకలు రావాలి. మళ్ళీ పిలక పెరగండి ఎన్ని రోజులు పడుతుంది?
6 నెలల కల్లా వస్తుంది మళ్ళీ కాపు. ఇప్పుడు ఈ పిల్లకి వచ్చింది, మళ్ళీ సన్న పిల్లలు వచ్చేస్తాయి. ఇప్పుడు జూన్ లో కట్ చేసిన అయ్యా, జూన్ లో కట్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినాయి. ఇవి మొత్తం కొత్తగా వచ్చింది, సర్రన వచ్చింది. ఏ జూన్ లో? మొన్న జూన్ లోనే. 6 నెలల కల్లా అదే మళ్ళీ వచ్చింది. ఓకే, అంటే ప్రతిదానికి నువ్వు కట్ చేస్తేనే నీకు కాయలు పూరొస్తాయని చెప్పారు వాళ్ళు నీకు. అది నిజం ఒకటిదా? అది ఇంకెంతవరకు నిజం అనేది. నువ్వు 3 సంవత్సరాలు పంట తీసావు మరి. ప్రతి సంవత్సరం వస్తుంది మరి పంట. మరి రాలేదు, ఇట్నే డ్రాప్ అయిపోతుంది. నేను వాతావరణం తేడా ఏమనుకుంటున్నా అంటే క్లైమేట్ వాన పడుతుంది కదా, పూత డ్రాపింగ్ అయినప్పుడు, లేదా ఒక్కోసారి నీళ్ళు ఎక్కువ, వర్షం ఎక్కువ అయినప్పుడు. అంటే అతనేం చెప్పాడు, ఈ వెరైటీకి ఇట్లా కట్ చేయాలని చెప్తుండా, లేకపోతే యాపిల్ బేరే ఎట్టే కట్ చేయమండు? దీని తెలుగులో ఏమంటారు తెలుసు? యాపిల్ బేర్ని ఏమంటారు? మరి రేగి పండు అంటారు, గంగిరెగ్గాయలు అంటాం. వాడు నీకు బాగానే పూలు పెట్టిండు. ఎంత మైకంగా ఉన్నావు నువ్వు. ఇట్లా కట్ చేస్తారు రెడ్డి గారు. ఎప్పుడు చూడలేదా నువ్వు గంగిరేగి పంటలు? చూడలేదా నువ్వు? చూసి అట్నే కట్ చేస్తున్నారు అక్కడ కూడా. ఏడా? మేము ఈ పొగాకు పోయినప్పుడు బేరనీళ్ళు కాడ పక్కన. ఏ ఊరు పోయినావు? చిలకలూరు పేట కాడ. నందు అక్కడ కడప పోయినావు ఎప్పుడన్నా? నేను కడప పోలా. నీకు 2 వీడియోలు చూపిస్తాను, వీడియో ఓపెన్ చేసి చెప్తాను. అది నీ పంటేగా? ఇది ఈ పంట నీ పంటేగా? వాడు ఎట్ట కట్ చేసిన చూడు ఒకసారి. ఆయన కొమ్మల నుంచి కొమ్మలు మొత్తం మదర్ కొమ్మల నుంచి అన్ని పిల్లకలు కట్ చేసి చూడ ఎట్ట చూసింది చూడు. మరి ఎట్లా మీకు డబ్బులు రాకపోతే ఏ విధంగా మరి ఆదా రాకపోతే చేసే పని చేస్తున్నాం. అట్లాగే పూర్తి ఆర్గానిక్ పద్ధతి అయితే కాదు, పెస్టిసైడ్. ఆర్గానిక్ ఇక్కడే ఉంది. ఆర్గానిక్ ఇప్పుడు నీకు టోటల్ ఆదా కూడా ఏం లేదు అసలు. చెట్లు ఎట్లున్నాయి? వీళ్ళ కూల్ దగ్గర కూడా రాలేదంట. వస్తాయి, చెట్లంగా వస్తాయి నీకు. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి దిగుబడి స్టార్ట్ అయింది? ఇది జనవరి లాస్ట్ గారు, జనవరి లాస్ట్ కు కటింగ్ చేసినాం. ఫిబ్రవరి 3వ తేదీ కటింగ్ చేసినాము. ఆయన రెడ్డి నీ పేరే. ఇంకా దీంతోనే నాచురి. ఓకే, ఇంకే ఎన్ని రోజులు పోతుంది ఇది క్రాప్? ఇది మీకు ఈ కాపు ఇంకా జనవరి లాస్ట్ వరకు ఉంటుంది. మళ్ళీ జనవరి, మళ్ళీ అంటే 1 year కాపు కాస్త తెలుసా? కాయలు వస్తూనే ఉంటాయి. అది చెప్తున్నా, నేను చెప్పే మాటలు అన్ని పిచ్చి కాపు కాస్తుంది. ఇట్లా నా చెట్టు పెట్టుకునేది రెడ్డి గారు. మొత్తం వినాలి నువ్వు ఇప్పుడు. చూడు చెప్పేది ఇక్కడ ఈ బ్రాంచ్ కట్ చేస్తే మళ్ళీ దీని నుంచి కొత్తగా ఈ స్టెమ్స్ ఉన్నాయి. మొత్తం వినాలి నువ్వు, లేవద్దు నువ్వు. నీకు డౌట్ ఉంటే ఎన్నికిరా మళ్ళీ. ఎవరన్నా కటింగ్ ఇలా చేస్తారా షూరెడ్ అన్న? ఇది తప్పు కదా అనేది. రాంగ్ అయిపోయింది కదన్న మొత్తం మన ప్లాంట్ మొత్తం. నువ్వు వినాలి, మొత్తం వీడియో వినాలి నువ్వు. నీలాంటి రైతుల కోసం నేను చెప్పించేది. ఎందుకు నేను రైతులు వీడియోలు ఎందుకు పెడతానంటే వాళ్ళు వద్దాను, నేను పెడతాను. ఎందుకంటే వేరే వాళ్ళు తెలుసుకోవాలని. చూడండి అంటే ఎట్లా ఆయన కట్ చేస్తారు చూడండి. దానికి డబుల్ చూడండి. ప్రతి దీనికి కూడా ప్రతి ముళ్ళు దగ్గరనే ఒక కాయ ఏర్పడుతుంది చూడండి. ఇది కూడా ముళ్ళు జాతికి సంబంధించిన ఫ్రూట్. ఇది కూడా దానికి సంబంధించి. ఇంకోటి దీంట్లో సాధారణంగా ఈ ఫర్టిగేషన్స్ ఎట్లా సార్? ఇది ఎట్లా మీరు ప్రిపేర్ చేస్తున్నారు? డ్రిప్పులు ఎట్లా ఇస్తున్నారు? అయ్యా అల్లిక, కరాటి, సేవరు, సాఫ్ ఫంగిసైడ్ కొట్ట. అవును, ఇంకా గ్రోత్ పూత రావాలంటే ఎలా చేస్తా? పూతకు వాళ్ళు ఇస్తారు, మాకు అంతగా తెల్లా. వాళ్ళు ఇచ్చినది మేము పని పెడతాంటాం కదా. పోయి ఎట్లున్నాయంటే వాళ్ళు ఇస్తారు. సో ఇప్పుడు కాయ సైజ్ పెరగాలంటే ఏం చేస్తారు? అదే మందులు, డ్రిప్ మందులు ఇస్తాం. మొత్తం వాళ్ళు ఇష్టం, మీకేం నాలెడ్జ్ లేదు దీని గురించి. అయిన తర్వాత చూద్దాం రెడ్డి గారు. ముందు చెట్టు కట్ చేయాలి, అర్థమైంది నీకు? పుచ్చు పైన కొమ్మలు మొత్తం ముంచి చిన్నపిల్లలు మొత్తం కట్ చేయాలి. అది సిద్ధాంతం. ఇట్లా ఎవరైనా చేస్తారా? కట్ చేసరికి బ్రాంచెస్ తక్కువ వస్తున్నాయి. అమ్మటే కొమ్మ కింద నుంచి మళ్ళీ మెత్తదానంగా ఉండేసరికి నువ్వు చూడాలా. 2 ఉన్నాయి, సేమ్ ఫార్మ్ 2 ఉన్నాయి. మీరు చూడండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇంత విచిత్రం చూసేది ఇక్కడ. ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలే ఇట్లా చేసేది విధానం. ఒకట్లా దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఇప్పుడు ఇది ఉంది, ప్రతి సంవత్సరం మనం పుట్టుకుంటా వచ్చి ఎన్ను పూస ఎరగదీసినట్టు బలం వచ్చేది ఇప్పుడు. అవును, ఆ టైప్ అయింది. ఎగ్జాక్ట్లీ నువ్వు ఆ 2 ప్రతి సంవత్సరం వెన్ను ఎరగదీసి మళ్ళీ మొదటి నుంచి తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చావు. ఇవన్నేమో ముదిరిపోయింది. అవును, పైన వచ్చి అసలు మన కాయలు వచ్చేది పైన.
కాండం అనేది హార్డ్గా లేకపోతే నీకు కాయల నుంచి వస్తే నీకు పూతలాట సెట్ అవుతూ ఉంటాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంకెట్నే చెట్టు కొమ్మ ముదురు పెట్టుకోవడం, పైన కట్ చేయడం. బాగా చెప్పావు. ఇప్పుడు కరెక్ట్గా వచ్చావు. ఆయన వీడియోలు 2 ఉన్నాయి. ఆ రైతు కూడా నెంబర్ ఇస్తాం, మాట్లాడుకో. నీకు తెలుసా ఆయన ఎట్లా సంపాదించాడు? అద్భుతం సంపాదించాడు. కానీ లాస్ట్ మూమెంట్ లో మధ్య కొంచెం రేట్లు తగ్గట్టు వీక్ ఉన్నాడు, మళ్ళీ లేచిన పైకి. నేనేందంటే రైతు అనే అతను ఏంటంటే ప్రతి సీజన్ లో కింద పడిపోడు. నీకు దయించి చెప్పేది ఏంటంటే యాపిల్ వేరు అంటే దీన్ని మనం గంగిరెగ్గాయలు ఈ సీతాఫలాలు కనుక పండించకపోతే అసలు ఇంకా మనంత పనికిరాని వాళ్ళు ఇంక భూమి లేనట్లెక్క నా దృష్టిలో. అంటే నువ్వే కాదు, నేను కూడా అంతే. సీతాఫలాలు గంగిరెగ్గాయలు అసలు పండే మన నెల. నీకు తెలుసు ఎక్కడ పండవు, మన దేశంలో పండుతాయి. తెలుసులేదా నీకు? సీతాఫలాలను ఈ గంగిరెగ్గాయలు ఎక్కువగా పండేది మన దేశంలోనే. మళ్ళీ ఎక్కడ పండవి ఇవి? అమెరికా పోతే ఎంత కాస్ట్ తెలుసా? యూరోప్ పోయిన ఎంత కాస్ట్ తెలుసా? గల్ఫ్ కంట్రీస్ పోయిన ఎంత కాస్ట్ తెలుసా? చాలా డబ్బులు వస్తుంది. ఈ పంటలు కూడా మనం పండించుకోలేని స్థాయిలో ఉన్నామంటే మన యొక్క టెక్నాలజీ, మన యొక్క పాత్ర ఎంత తక్కువ ఉందో అర్థం చేసుకో. నువ్వు నేను తక్కువ చేసి మాట్లాడట్లా, అంటే నిన్ను కాదు, మన గవర్నమెంట్ పరిస్థితి గురించి మాట్లాడుతున్నా. గవర్నమెంట్ అనేవాళ్ళు ఇంత మంచి చెట్లు వేసుకొని, ఇంత మంచి యాపిల్ బేరు ఇన్ని పెట్టుకొని, ఈ 2 సబ్సిడీలు వచ్చినాయి. అది ఓకేలే. ఏది నేను మామూలుగా చదువుతున్నా, గవర్నమెంట్ గురించే చదువుతాను. చెప్పాయా? ఇట్నే నాటుకుంటే ఆమె హెచ్ఓ మేడం వచ్చి ఇంతే చెప్పింది, ఒక చెట్టు నుంచి ఒక చెట్టు తీసేయమని. నేను ఇంతే అడిగినా, నువ్వు ఏ అధికారం అన్నా నాకు సంబంధం లేదు, డబ్బులు పెట్టుకుంది నేను. తీయొద్దు అట్లా. రెడ్డి గారు మీరు 5 సంవత్సరాలు పర్లేదు. రెడ్డి గారు ఒక చిన్న మాట. సీతాఫల చెట్టు దానికి ఎన్ని అడుగులు పెట్టావు చెప్పు? 10 పెట్టావు. ఇక్కడ సీతాఫల చెట్టు ఉంటే ఇంకొకటి వచ్చేసి అక్కడ పెట్టుకున్నావు, అంటే దగ్గర ఇంకోటి పెట్టావు, అంటే దగ్గర మొత్తము 10 పెట్టినట్టు. 10 పెట్టావు. దాని మధ్యలో 10 అంటే మొక్కకి అప్పుడు సాలుకి అది కూడా 10 పెట్టావు. తెలివిగా ట్రయాంగిల్ లో బెర్ర పెట్టుకున్నావు. ఇప్పుడు బెర్రకి దీనికి ఎంత డిస్టెన్స్ ఉందంటావు? 7 ఉంటది. అంటే అవును, అక్కడ బెర్రు పెట్టుకున్నాడు, ఇక్కడ సీతాఫలం ఉంది, మళ్ళీ అక్కడ సీతాఫలం ఉంది, ఇక్కడ బెర్రు సీతాఫలం బెర్రు, మళ్ళీ దీని పక్కన ఇంకొక బెర్రు, మళ్ళీ ఇక్కడ సీతాఫలం, మళ్ళీ అంటే ఒక లైన్ సీతాఫలం, ఒక లైన్ బెర్రు, మళ్ళీ ఒక లైన్ సీతాఫలం, అట్లా కంటిన్యూ చేసుకుంటూ పెట్టేశావు. మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. రెడ్డి గారు, పంట తీయటం ముఖ్యం. మనం దీంట్లో పంట తీసి నీకు చూపిస్తాను, నీకు చెప్తాను. ఈ పంట మటుకు ఇది కనుక మనం ఈ పంటను సక్సెస్ చేయలేకపోతే గ్రబ్స్ వస్తున్నాయి నా దగ్గర. అదే ఈటింగ్ కాటర్పిల్లర్స్ అంటారు, అవి వస్తున్నాయి. వాటికి కొంచెం మందులు కొట్టాలి, కొట్టాలి పూతలుగా. ఇప్పుడు చెట్లన్నీ బాగానే ఉన్నాయి. ముందు నీలో చెప్పుకున్న విషయం ఏంటంటే దీనికి పోదామండి ఒక్క నిమిషం. సో ఇవన్నీ చెప్పుకోవడం ఏంటంటే మొక్కలు కరెక్ట్గా ఉన్నాయి, ఏం లోపాలు ఏం లేవు. దీనికి కావాల్సినవి, దీనికి ఏం చేయాలని చేస్తేనే నీకు డబ్బు అని వచ్చి ఇడిపోదా నేరేడు చెట్టుకి పాప లోపల వద్దు, బయట నుంచి పోదాం. రైట్. సో ఇంకా చెప్పండి, ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు నీకేంటంటే మెయిన్ ఏంటంటే మనము సీతాఫలం ఒకటి, యాపిల్ బేర్ ఒకటి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, తీయాలి దీన్ని బాగా క్రాప్ తీయాలి. అదొక పాయింట్. రైట్. ఇప్పుడు నేరేడు పెట్టావు. నేరేడుకి దీనికి కాయలు లేవు, దీనికి ఫ్రూట్ లేవు. అంటే ఇది కాసిందన్న ఏడు, ఇది బాగా కాసిందంటారా? ఒక 25 కేజీలు ఏమో కాసింది ఇది ఒక్కటి, ఒక చెట్టుకే. ఈ బరుగోళ్ళు వచ్చి దుద్దిని అన్న కొమ్మలు డ్యామేజ్ అవుతున్నాయి బాగా. ఎంత ఒక చెట్టుకి 25? ఇది ఈ చెట్టు ఒక్కడే కాసింది, ఇది ఒక్కడే కాసింది, బాగా తయారైందిగా. ఇట్లా ఉండాలి నేను చెప్పింది అదనమాట. రేగు చెట్టు ఎట్లా ఉండాలి, పక్కన సీతాఫలం ఎట్లా ఉండాలి అనమాట. ఇట్లా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది పెరుగుతుంది అనుకో, రేగు చెట్లు ఇంతే ఉండిపోతాయి. ఏదన్నా ఒక డౌన్ చేయాలి, ఒకటి పెంచాలి. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఏదైతే బాగా పెరుగు చెట్టు ఉంటో దాన్ని పెంచుకొని మిగతా చెట్లని చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు తెలివిగా ఏం చేస్తావు, ఇక్కడేమో గంగిరేగి యాపిల్ బేర్ చెట్టు ఇక్కడ ఉంది, ఇక్కడేమో సీతాఫల చెట్టు ఉంది, ఓకే. ఇక్కడ వచ్చేసేమో నీకు నేరేడు పండు చెట్టు ఉంది, సరేనా? ఏ నార్మల్ నేరేడు, అల్లా నేరేడు, ఇది అల్లా నేరేడు పెద్దవి. సో ఈ విధమైన పంట వేసుకొని నీవు డబ్బులు ఇంకా తీయలేకపోతే ఎంతవరకు తీసావు? ఎంతవరకు ఎకరంలో? ఇంతవరకు ఏం తీయలేదన్నా. అట్లా కదయ్యా. ఇప్పుడు మీరు 3 రకాల ఫ్రూట్ క్రాప్స్ పెట్టుకున్నారు. టోటల్ ఈ ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది
ఇక్కడ మొత్తం అన్ని చెప్పండి, అన్ని కలిపి చెప్పు. మొత్తం 5 ఎకరాలు. 5 ఎకరాల్లో 5 ఎకరాలు ఎంత పెట్టారు? 5 ఎకరాలు పెట్టుబడి వచ్చేసి మొక్కలకి మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఒక 20 వేలు అయితే పెడతా. ఎకరానికి పెట్టాలండి. ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షలు పెట్టుంటాం మొత్తం మీద. 15 ఎకరాల మీద 15 ఎకరాలు 15 లక్షలు పెట్టి 15 లక్షలు పెట్టా. ఎంత తీసావు ఆదా? అంటే ఈ తొలి సంవత్సరం ఏమో రేగి చెట్లు దాని డబ్బులు దానికి వచ్చింది. మొత్తం ఏం చెప్పు. మొత్తం మీద వచ్చి ఉంటాయి ఒక 5 లక్షలు వచ్చి ఉంటాయి. 5-6 లక్షలు మొత్తం మీద. అంటే లాస్ అయితే లేదు నీకు అంతగా? ప్లాంట్స్ మీద లాస్ లేదన్నా, కాకపోతే కాపు రావట్లేదు, డబ్బులు రావట్లేదు, దిగుబడి రావట్లేదు. ఇప్పుడు ఈ సీతాఫలం ఉంది 5 సంవత్సరాల నుంచి వేస్ట్ గానే ఉంది. అవును, మనం తీయలేకపోయాం, మన తప్పే అనుకుందాం. అవును, ఇప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినాయి. 5వ సంవత్సరం కదా, 5వ సంవత్సరం నుంచి ఏమన్నా వస్తాయని ఆలోచనలో నేనున్నా. అవునవును, చూడండి ఇంకా కాయలు స్టార్ట్ అయినాయి. మెచ్యూరిటీ ఇది కూడా అంతే. 4 సంవత్సరాలు ఏం కాయలే, 5వ సంవత్సరం ర్యాలేసింది. ఇది బాగా వచ్చింది, బాగా వస్తుంది. మరి ఇంకోటి పెట్టినావు కదా, లెమన్ కూడా పెట్టావు కదా. అది ఒక్క చెట్టు వేసా, కప్పల ధర 300-400 కాయలు కాసింది. ఇదా లెమన్? ఇదేంటిది? ఇదేమన్నా అదేదో పూతలు అన్నా, ఏదో పూ చెట్టు ఉంది. ఓకే, అంటే లెమన్ ఎట్ట కాసింది? బాగానే కాసింది. ఇది మాత్రం సరిసుదులు పెడుతుంది. ఎప్పుడు 360 రోజులు కాకుండా ఏ రోజు నీకు స్టాప్ కాలా? ఏది బాలాజీ? ఇది బాలాజీనా? ఇది మామూలుగా అంటు మొక్క ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే బాగా మొక్క బాగా పెరిగిందా ఇది? మరి ఇవి పెట్టుకోపోయినా అసలు అన్ని అసలు నిమ్మలు మాకెళ్ళి డిమాండ్ లేదన్న. ఇది బెంగళూరు ఉంది డిమాండ్ బాగా. మార్కెట్ ఇప్పుడు మాకు వచ్చిన తలకాయ నొప్పి అంతే అంట. కేవలం మార్కెట్. ఫ్లవరింగ్ కూడా బాగుందయా? ఫ్లవరింగ్ కూడా బాగుంది, వచ్చింది, ఫ్లవరింగ్ ఉంది బానే, కాయలు బానే ఉన్నాయి, కాయలు చాలా బాగున్నాయి, కాపు కూడా చాలా బాగుంది. అదేనండి మన ఇంట్లో గెస్ట్లకి ఇస్తే సరిపోద్ది. సో ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు నీకు అల్లానేరేడు, సీతాఫలము, బెర్రు, ఓవరాల్ గా దీన్ని మనం రిపేర్ చేసి దీనికి ఫ్రూట్స్ తెప్పించాలి కంటిన్యూస్ గా, అంతేగా? ఇంకా చెప్పండి, ఇంకా వేరే కథ ఏం చెప్పండి దీంట్లో. నీకు చెప్పునేదా, ఇంత మంచి నేలలో నువ్వు ఇన్ని చెట్లు పెట్టుకొని ఆ కటింగ్ విధానం తప్పు చేసుకుంటా ఈ విధంగా నీకు డబ్బులు ఆడ నుంచి వస్తాయి చెప్పండి. అసలు ఎవరు సైన్స్ చెప్పారు నీకు? ఈ విధానం ఏంటి, కటింగ్ ఏంటి? అట్లా ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఆ క్రాప్ వచ్చినాక మళ్ళీ కట్ చేస్తావు కిందకి. ప్రతి సంవత్సరం అంతే చేస్తున్నా. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్మీడియట్. అసలు ఎవరితో కనుక్కోలేదా మీరు? కనుక్కొని చెబితే కదా అంటన్నా. ఇప్పుడు నువ్వు కాబట్టి వచ్చినవు, నీ బోటి వాళ్ళు కనీసం ఎంతమంది ఫోన్ చేసి ఉంటా, ఒక్క నిమిషం నువ్వు కాబట్టి ఇంతసేపు మాట్లాడినావు. ఇంకొకరైతే నేను అనుకున్నా అప్పుడు అయితే నాకు ఖచ్చితంగా కలవాలి అది ఇది అని. కనీసం 10 సెకండ్లు మాట్లాడి నాకేరా ఫోన్ అవుతున్నా లేదా బిజీలో ఉన్నాను చేస్తాడు. సరే మనకు తెలిసిన రైతులకి ఏమన్నా అడుగుదామంటేనేమో ఇక ఇవన్నీ కొంతమంది అంటే రైతులు కూడా నీకు సలహాలు చెప్పట్లా? సలహాలు నేనైతే ఊర్లో చాలా 30 వంతు చెప్పి ఉంటానన్న. ఎంత మందికి ఇప్పించుంటున్నావు వర్క మొక్కలు ట్రస్టులు ఉంటాయి, HDFC బ్యాంకులు అట్లా వస్తే మొన్న ఇప్పిస్తే వేసుకున్నారా స్వామి వర్క మీకేమైనా లైఫ్ లాంగ్ పంట, దాని మధ్యలో పొగాకు వేసుకోవచ్చు, అన్ని వేసుకొని తింటాంలే. నేను మంచిగా పోతే నాకేం కాదు రెడ్డి గారు. ఇప్పుడు మెయిన్ ఓవరాల్ గా నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ఒక రైతు కొడుకుగా ఇప్పుడు రైతులకు ప్రజెంట్ ఏం లోపించిందంట? అసలుకి ఏం కావాలి? ముందు మెయిన్ లోపించడం అంటే అసలు సాంకేతికత లోపించిందా? చెప్పండి. సాంకేతిక అంటే లైఫ్ లాంగ్ పంట అయితే కుదరదు రైతులకి అనేది బాడది. ఏ పూటకి ఆ పూట టిఫిన్ చేసి అన్నం తిన్నామా లేదా? అంటే రైతులకి సాధారణంగా ఏం కావాలన్నారా? సాధారణంగా మామూలుగా సాంకేతికత కావాలి. ఏం అసలు రైతుకి ఏం తక్కువ ఉంది ఇప్పుడు ప్రజెంట్? ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు రైతు? దాని గురించి చెప్పండి. ఒకప్పుడు ఒక్క నిమిషం చెప్తానండి, ఒక్క నిమిషం రెడ్డి గారు. మీరు శివరెడ్డి గారు అని మంచి పేరు, దేవుడు మీకు అన్ని రకాలుగా అన్ని సపోర్ట్ చేశాడు, మంచి తెలివితేటలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ అన్ని ఉన్నా కానీ చిన్న మిస్టేక్స్ వల్ల మీరు ఎదగలేకపోతున్నారు. ఒకప్పుడు మనం ఊళ్ళోకి వెళ్తే ఆయనకి ఇన్ని ఎకరాలు ఉంది, ఈయనకి ఆరెడ్డి గారికి ఎంత ఉంది, ఆ చౌదరికి ఎంత ఉంది, ఇంకొక నాయుడికి ఎంత ఉంది, ఇంకొక వాల్మీకి ఎంత ఉంది, ఇంకొక ఏదో 4-5 ఊళ్ళో ఎంతమంది ఉంటారు వాళ్ళ కులాలు చెప్పి ఈయనకి ఆ పొలం ఆ పొలం. ఇప్పుడు ఏదైనా ఊరికి వెళ్తే కనీసం ఎవరు బాగాలేదబ్బా, అన్ని అమ్మ వేసుకున్నాడు, వాడమ్మ వేసుకుండు, ఈడమ్మ వేసుకుండు, ఎవడో సిటీ కొడుచుకున్నాడంట, లేకపోతే ఇంకోటి రియల్ ఎస్టేట్ కొనంట, లేదు దీన్ని తీసుకెళ్ళి మేము అపార్ట్మెంట్ ప్లాట్ తయారు చేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను. ఇట్లా ప్రతి ఒక్క రైతు ఏంటంటే ఊళ్ళో చెప్పుకోవడానికి ఒక రైతు పేరు కూడా చెప్పుకోవడానికి సిద్ధంగా లేరు మన వాళ్ళు. అంత హీన స్థితిలో ఉంది రైతు వ్యవస్థ అనేది. రైతు వ్యవస్థ నేను ఆలోచించిన ప్రకారం అయితే అయ్యా ఇప్పుడు ఇది నాటినాం, మనం ఇది నాటినమా, దీంతో మనం చేయాల్సిన పని దున్నేది లేదు, మొక్క పెట్టేది లేదు, ఏమి లేదు. ఇది కనీసం మనం ఉన్న నాళ్ళు దిగుబడిస్తుంది. అవును, దీన్ని మనం టార్గెట్ చేసుకోవాలా. ఏది మన మిర్చి, ఇప్పుడు మన మిర్చికి ఎంత పెడుతున్నాం? అవును, 2.5-3 లక్షలు పెట్టాలి, 3 లక్షలు పెట్టాలి ఎకరానికి. దీనికి 50,000 పెట్టుకుంటే ఎకరానికి ఒకసారి మధ్యలో నువ్వు ఇష్టం వచ్చిన పైరు వాటర్ మెలన్ వేసుకుంటావు, లేకపోతే ఇది వచ్చిన పంట వచ్చిన దాకా వేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన పైరు వేసుకో, తర్వాత దీన్ని కాపాడుకో. ఇది నీ లైఫ్. అవును, అది టిఫను.
ఇది అన్నము ఇది టిఫను. అదేనండి. దీని బెటర్ పరిస్థితి ఏంటంటో ఇది కూడా అంతేనన్నా, ఏదైనా అంతే. ఒకసారి పెట్టుకుంటే ఎప్పుడు ఉండేదే. సీతాఫలం లైఫ్ టైం అది, ఇంకా సీతాఫలం అంతా లైఫ్ టైం అది. ఈ ప్లాంట్లు మొత్తం మినిమం 15 years అన్న. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది రెడ్డి గారు. అసలు రైతుకి ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? టెక్నాలజీ అన్న, సైన్స్లు తెలియక ముందు మెయిన్ ఒకటి వ్యసన. ఇప్పుడు మన ఉద్యాన పంటల వాళ్ళు ఉండరా, వాళ్ళే మన జీతం మనకు వస్తుంది, మనం అడిగి వస్తే అడిగితే నేను కూలి చేసిన రైతు కానీ నేను ఆయన తగ్గట్టుగా ఫలితాన్ని నేను అందియాల. అది ముందు మెయిన్. ఏ అధికారి అయినా ఎవరైనా చెయ్యాలా. ఏముంది నాకు ఈ పార్టీ వచ్చిందిలే ఇవి వచ్చిందిలే అని తీసేస్తే నాకు అధికారం. పార్టీలు తీసుకురాకూడదు, పార్టీలకు సంబంధం లేదు. ఇప్పుడు ఒకటన్నా నా ఆలోచన, నీ అభిమానం నీది, నా అభిమానం. రైతు దగ్గర ఏం రాకూడదు తప్పయ్యా. ఎందుకంటే నువ్వు అందరికన్నా పెడతాను, రైతు లేని ప్రపంచం లేదు. గుర్తుపెట్టు, పార్టీలు అయింది టెంపే. ఫస్ట్ రైతు అనేవాడు మెయిన్. రైతు లేకపోతే పార్టీలు ఆడించి వచ్చినాయి నీకు. నువ్వు బాగుండాలి. ఇక్కడ పార్టీ మనకు శాంక్షన్ చేసిందా, మీకెందుకు అధికారంలోనే అన్నంగా అంటే ముందు మెయిన్ ఒకరికొకరు చెప్పుకుంటా పోవాలి. ముందు మెయిన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. అందరు క్లాస్ నేర్చుకోవాల్సిందే. సబ్జెక్ట్ లేకుండా పెట్టద్దు. సబ్జెక్ట్ ముందు మెయిన్. సైన్స్ అనేది ముందు నేర్చుకోవాలి. టెక్నాలజీ ఉండాలి. కాలాన్ని నేను ఎప్పుడో పూర్వంలో ఎద్దులతో చేసినానంటే ఈ పనులు కావు. ఇప్పుడు ఈ కాలాన్ని ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి. నేనేదో అప్పుడు రాగి సంగటి తిన్నాను, బండం దండినానంటే కుదరవు. ఇప్పుడు బండనగా స్పాంజిన్ దండి లెవెల్ రావాలి అంతే. అంటే రైతు అనే అతను నీలాంటి యంగ్స్టార్, నీలాంటి యంగ్ రైతు అతను ఏంటంటే చేసినా గానీ నీకు కొంత చిన్న టెక్నికల్ ఇన్ఫర్మేషన్, కొంచెం నాలెడ్జ్ వస్తే నువ్వు కూడా ఏదైనా సాధించగలవు. మెయిన్ అదే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలి నీకు. అంతే, టెక్నికల్ నాలెడ్జ్. కొంచెం నాలెడ్జ్ అంటే అన్న, ఇప్పుడు మనం 100కి 99 మార్కులు వస్తే వాడు జాబ్ సంపాదిస్తాడు. బాగా చెప్పారు రెడ్డి గారు. మరి 2 మార్కులు తక్కువైనా ఆలోచనతో వాడు ఇట్టనే ఉంటాడు. ఈ పంట కూడా అంతే. అవునవును. ఇప్పుడు 98 మార్కులు అతనికి వచ్చినాయి, నాకు 96 వచ్చినాయి. అవును. ఆ 2 మార్కుల్లో నేను ఫెయిల్ అయినా. ఈ 2 మార్కుల గురించి ఆలోచన చేస్తా ఉంటా. వాడి గురించి ఆలోచించి దీని గురించి ఆలోచన చేయాలంటే ఎవడో ఒకటి సొల్యూషన్ ఇస్తేనే మనం చేయగలం. మార్కెటింగ్ ఇబ్బందులు లేవా? మార్కెటింగ్ అంటే నాకైతే ప్రెసెంట్ వాళ్ళే వచ్చి కోసుకుంటారు. మార్కెటింగ్ ఇబ్బందులు లేవు. నీకు కావాల్సిన నాకున్న ఈ కొద్దిగా పరిమాణం లేదా డబ్బు తక్కువైనా మార్కెటింగ్ అయితే ఇబ్బంది. నీకు కొంచెం సైంటిఫిక్ వే, కొంచెం టెక్నాలజీ, దిగుబడి, నీ క్రాప్ ని మనం ఎట్లా డబ్బుల్లో మార్చుకోవాలనేది నీకు కావాలి. ఒక వ్యాపారం లాగా మారవాలి. ఇప్పుడు చెప్పావు కరెక్ట్ గా. వ్యవసాయం అనేది ఒక వ్యాపారం లాగా, ఒక వ్యాపార పరంగా చేస్తేనే నీవనేవాడివి నిలబడగలుగుతావు. లేకపోతే రైతు అనే అతను రాబోయే రోజుల్లో మనం గ్లాస్ బొమ్మల్లో ఓహో రైతు ఎట్టుండేవాడు, ఇండియా రైతు, ఓహో తెలుగు రైతు, కర్ణాటక రైతు ఎట్టుండేవాడా, ముందు మనం బొమ్మలు పెట్టారు. అలా అయిపోద్ది ఇంకా. కాదా రెడ్డి గారు అదే ఇది కదా. మరి ఎందుకు అంటే నువ్వు వేరే పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఎవరు, ఏ కులం, ఏ వ్యక్తి, మతం, ఏ దేశం ఏదైనా కావచ్చు, కానీ ప్రాంతాలు వేరైనా కానీ మనంతా ఒక రైతు కుటుంబాలు. ఇక్కడ పార్టీలు లేవు, ఇక్కడ వేరే ఏముండవు. ఎందుకు ఈ రైతు జీవితాల్లో ఈ పార్టీలు ప్రవేశించాయి ఎక్కువగా? ప్రవేశించంటే ఇప్పుడు నేనున్నా నాకు ఆపినరు వరకు అనుకున్నా. నాకు ఆపినప్పుడు అవతల దెబ్బతీయాలని లక్ష్యంతో ఉంటాడు వాడు సావాడు దత్తలేదు. రైతులు కూడా అనుకుంటారా? అట్నే ఉంటది. లేదన్నా రైతులు కూడా రైతులు అంటే మన కాదు. ఇప్పుడు మనం ఏంటంటే సరే పార్టీలు అనేవి కాసేపు 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నువ్వు రైతు ఫస్ట్. నీ ప్రొఫెషన్ ఏంటి? రైతే మరి. రైతు అనే అతను ఏంటంటే రైతు విధానంలో మనం అడిగి రైతు ద్వారా మనం సాధించుకోవాలి. అవునా కదా? ఇలా పార్టీలు ఉన్నాయా? ఈ ఫీలింగ్లు అనేవి నా తెలిసి తక్కువ ఉన్నాయి, అక్కడక్కడ తగ్గిపోయినాయి. ఇప్పుడు మాకెళ్ళి ఎక్కువ అన్నా. ఇప్పుడు జనాలు వీక్ అయిపోయారులేండి. నువ్వు అన్నట్టు ఒకప్పుడు ఊళ్ళో పోతే వాళ్ళు కొట్టుకుని అంత తమాషా ఉండేది. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు లేకపోతే సభ పడిపోయారు అందరూ. ఓకే, పరిస్థితులు కూడా బాగాలేదులే కానీ రైతులుగా డబ్బులు లేవు, గుల్ల అయిపోయింది. పరిస్థితులు బాగాలేదు కాబట్టి రెడ్డి గారు మీకేం టెన్షన్ పడಬೇಕು. నీకు చిన్న చిన్నవి ఉన్నాయిగా, చిన్న అన్ని కూడా నేను నా చేతనంత నా కెపాసిటీలో నాకు కూడా నాకు వెనక కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి రైతుల గురించి, నువ్వు రైతు కాబట్టి నీకు రైతు గురించి ఏదన్నా సలహా కావాలి, ఇక్కడే మీకు హెడ్ ఆఫ్ ద హార్టికల్చర్ అని కూడా నాకు పెద్ద ఆయన తెలుసు, నాకు ఆయనతో కూడా మీకు హెల్ప్ చేపిస్తాను. ఓకే, అంటే పార్టీ పరంగా రైతు పరంగా చెప్తాను మీకు. నేను కానీ చెప్పిస్తాను. నువ్వు వేరే విషయం చెప్తారా? అది నేను చేస్తాను, నేను చెప్తాను. నర్సిరెడ్డితో చెప్తారా? నర్సిరెడ్డి చెప్తాను. పంట ఇది. దీన్ని మనము ఏం చేయాలనేది రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాను. నీకు మొత్తం మందులు పెట్టి నీకు ఎట్లా ట్రిమ్మింగ్ నువ్వు చేయొద్దు. ఆ 2 వీడియోలు చూస్తే నీకు నాలెడ్జ్ వచ్చేద్ది. నువ్వు బాటం కటింగ్ అయితే చేయొద్దు, సరేనా? నేను చెప్తాను నీకు నెక్స్ట్ వేస్తా. అది అట్లా అది కూడా చెప్తాను నీకు, సరేనా? అర్థమైంది నీకు? మాట్లాడేది ఏంటంటే చిల్లంగాడి పంప.